దివంగత నటి శ్రీదేవి ఆస్తుల వివాదం సంచలనం రేపుతోంది. చెంగల్పట్టు పరిధిలోని ఈస్ట్ కోస్ట్ రోడ్లో శ్రీదేవి కొనుగోలు చేసిన 4.7 ఎకరాల స్థలంపై ఆమె భర్త బోనీ కపూర్, కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించారు. దివంగత ప్రముఖ నటి శ్రీదేవి ఆస్తుల కోసం ఆమె భర్త బోనీ కపూర్, కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. చెంగల్పట్టు పరిధిలోని ఈస్ట్ కోస్ట్ రోడ్ లో కొనుగోలు చేసిన 4.7 ఎకరాల స్థలంపై ప్రస్తుతం న్యాయపరమైన వివాదం కొనసాగుతోంది. 1988లో ఈస్ట్ కోస్ట్ రోడ్డులో అన్ని రకాల చట్టపరమైన పత్రాలని క్షుణ్ణంగా పరిశీలించి ఆస్తిని కొనుగోలు చేశారు. ఆ తర్వాత పక్కాగా రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారు. కానీ ఈ ఆస్తికి తామే అసలైన మొదలియార్ వారసులమని పేర్కొంటూ కొంతమంది వ్యక్తులు చెంగల్పట్టు అదనపు జిల్లా కోర్టులో సివిల్ దావా వేశారు. కింది కోర్టులో ఈ వివాదానికి పరిష్కారం లభించకపోవడంతో శ్రీదేవి భర్త బోనీ కపూర్, కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ నేరుగా మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. తమ చట్టబద్దమైన ఆస్తిపై కొంతమంది వేసిన ఈ దావాను పూర్తిగా కొట్టివేయాలని కోరుతూ వాళ్ళు జాయింట్ సివిల్ రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన జస్టిస్ టీవీ తమిళ్ సెల్వి నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం స్థానిక కోర్టులో జరుగుతోన్న న్యాయపరమైన చర్యలపై తాత్కాలిక స్టే విధించడంతో పాటు ఈ కేసు తదుపరి విచారణ ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది. శ్రీదేవికి ముంబైతో పాటు తమిళనాట కూడా ఆస్తులున్నాయి. శ్రీదేవి మరణం తర్వాత ఆమె ఆస్తులపై కోర్టు వివాదం చెలరేగడం సంచలనం రేపుతోంది.